హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారు, మీకు ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు అయితే వస్తుంది. అండ్ మీకు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో. అండ్ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేను మీకు జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీలకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణతో పాటు ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు తీసుకోవట్లేదు. సో మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రమే ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి డిపార్ట్మెంట్లో గ్రూప్ సి క్యాడర్తో పాటు గ్రూప్ బి, గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కదా, వీటికి సంబంధించి మీకు సెలక్షన్లో కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఏమీ కూడా ఉండదన్నమాట. సో కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం అనేది ఉందంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, సో జనరల్ అవేర్నెస్ ఇదే టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి డిగ్రీ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగటివ్ విధానం అనేది ఉంటుందన్నమాట. అండ్ మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. అంటే జూనియర్ అసిస్టెంటే కాకుండా సో ఇంకా మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. బట్ మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల గురించి మాత్రమే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అంటే మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లై చేయొచ్చు అనమాట. దాదాపు ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి సంబంధించి అంటే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ఎగ్జిక్యూటివ్ సెక్రటేరియల్ ప్రాక్టీసెస్ యూజింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో మీరు కంప్యూటర్కి సంబంధించి మీకు ఏదైతే అక్కడ ఆఫీస్లో ఇస్తారో ఆ యొక్క సిస్టమ్ని యూజ్ చేసి మీరు అక్కడ ఆఫీస్కి సంబంధించి వర్క్ అనేది చేయాలి. అంతేకాకుండా మీకు వచ్చేటువంటి ఆ సంస్థకు వచ్చేటువంటి మెయిల్ అనేది మీరు చెక్ చేయడము, ఇంకా మీరు అకౌంట్స్ని మేనేజ్ చేయడము, ఆడిట్ అండ్ హాస్పిటాలిటీ, అకాడమిక్స్, రిక్రూట్మెంట్, లీగల్ ఇలాంటి వాటికి సంబంధించి టాస్క్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకి మొత్తం కూడా సిస్టమ్ వర్కే ఉంటుంది. మీరు చక్కగా సిస్టమ్ వర్క్ ఆల్రెడీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్తో పాటు ఇంకా మనకి చాలా పోస్ట్ ఉన్నాయి. బట్ మీకు మిగతా పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వాటికి వీళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి మిగతా పోస్టులను అయితే నేను స్కిప్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి
మనకి ఏజ్ ఎంత ఉండాలి అండ్ సాలరీ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్ అనేది గ్రూప్ సి క్యాడర్ కిందకి అయితే వస్తుంది. మనకి లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంటుందంట. సో లెవెల్ 3 అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారంటే 80కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లోనే మెన్షన్ చేస్తున్నారు. అయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే చూడండి, ఇక్కడ 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో తక్కువ ఏమీ కాదు, మరీ 1-2 పోస్టులు అయితే లేవు. మనకి వేకెన్సీస్ అయితే పర్వాలేదనే చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్. సో నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు, ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఫిమేల్ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారో సో మీరు మాత్రం 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్లోనే ఎలా అప్లై చేయాలి ఒక ప్రాసెస్ అనేది చూద్దాము. సో మనకి యాక్చువల్గా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ అనేది రీసెంట్లీగానే చేస్తారనమాట. లాస్ట్ డేట్ అనేది యాక్చువల్గా మనకి మొన్నటి వరకే ఉండే, బట్ లాస్ట్ డేట్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తారు. 7th జూలై వరకే టైం ఉందన్నమాట. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తారు. అక్కడ మీరు చూడొచ్చు, అప్లై ఫర్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో జూలై 7th వరకు అయితే టైం ఉంది. ఇక్కడ మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తాయి. హౌ టు అప్లైకి సంబంధించినటువంటి దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మీరు జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దేనిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే సో మీ ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ యొక్క మెయిల్ ఐడి కానీ మీ నేమ్ కానీ ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ అనేది మీరు ఓన్గా పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క ఏదైనా ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో రిజిస్టర్ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే అది ఏదైతే యూజర్ ఐడి మీరు క్రియేట్ చేసుకునే యూజర్ ఐడి ఉందో ఆ యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో సో యాజ్ ఇట్ ఈజ్గా క్యాప్చా ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు కంప్లీట్గా ఏ విధంగా అప్లై చేయాలి, మీకు ఇన్స్ట్రక్షన్స్తో పాటు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంకా మీకు వీలైతే కాంటాక్టర్స్కి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ కూడా ఉందన్నమాట. సో ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి సంస్థ కాన్పూర్ నుంచి అయితే వచ్చింది. మీకు ఇనీషియల్గా అక్కడే ఉంటుంది పోస్టింగ్. తర్వాత మనము తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మీరు తిరుపతి లొకేషన్కి అయితే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ లీబిలిటీ ఉంది కాబట్టి మీ కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి మాకు తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు సో ఫీజు కూడా లేదు చాలామంది కాబట్టి ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్కి సంబంధించి అప్లికేషన్లో కానీ నోటిఫికేషన్ గురించి కానీ నాకు కామెంట్లో అడగండి. సో డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.